Hi everyone, this is the first year intermediate topic, correction of errors. So correction of errors ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 12 అన్నమాట. సెక్షన్ సిలో బిట్ నెంబర్ 12 వచ్చేసి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఇట్ క్యారీస్ 4 మార్క్స్. సో దిస్ క్యారీస్ 4 మార్క్స్. దిస్ ఇస్ ఏ 4 మార్క్స్ టాపిక్. సో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎర్రర్ మీన్స్ నథింగ్ బట్ ఏ మిస్టేక్. ఏదైనా మిస్టేక్ ఉంటే మనకు అక్కడ దాన్ని ఏమంటాం మనం? ఎర్రర్ అనేసి అంటాం. సో ఆ ఎర్రర్ని కరెక్ట్ చేయడమే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. సో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ మీన్స్ నథింగ్ బట్ కరెక్టింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో కరెక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఎందుకంటే ఈ ఎర్రర్ అనేది ఎక్కడ వస్తుంది? సెంటెన్స్లో జరుగుతుంది. ఈ సెంటెన్స్లో జరిగినటువంటి ఎర్రర్ని మనం కరెక్ట్ చేస్తాము. సో దిస్ ఈస్ అబౌట్ ది బిట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, మరి ఈ కరెక్షన్ అనేది ఎక్కడ చేస్తాము? సెంటెన్స్లో ఏ పార్ట్లో చేయాలి? మొత్తం మిస్టేక్ ఉంటుందా అంటే జనరల్గా కరెక్షన్ అనేది ఎక్కడ చేస్తాము? ఏ ప్లేస్లో ఎక్కువగా ఎర్రర్స్ అనేవి ఇస్తారంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్రామర్. సో గ్రామర్కి రిలేట్ అయిన పార్ట్స్ అన్నింటిలోని కూడా మనకి కరెక్షన్ అనేది చేయాల్సింది ఉంటుంది. అంటే వాళ్ళు ఎర్రర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇఫ్ వి సీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ ఆర్ వర్బ్స్ అంటే ఈ వర్బ్స్ రిలేటెడ్వి ఇవన్నింటిలో మనకి ఎర్రర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని మనం కరెక్ట్ చేయాలి. సో ఇఫ్ వి సీ వన్ ఒక్కొక్క గురించి మనం ఒక్కొక్క టాపిక్ గురించి ఇందులో ఎక్కడ ఎర్రర్ వస్తే ఎలా కరెక్ట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇఫ్ వి సీ వి విల్ సీ అబౌట్ ది యూసేజ్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, దీస్ ఆర్ ఆల్సో వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అన్నా హెల్పింగ్ వర్బ్స్ అన్నా వర్బ్సే, బట్ దీస్ ఆర్ నాట్ యూస్డ్ యాజ్ ది మెయిన్ వర్బ్స్. ఇవి మెయిన్ వర్బ్స్ కాదన్నమాట. ఇవి హెల్పింగ్ వర్బ్స్ లాగా వర్క్ చేస్తాయి. ఇఫ్ మెయిన్ వర్బ్ ఈస్ నాట్ దేర్ అప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ లాగా యూస్ అవుతాయి. వీటిలో మనం చూసుకుంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ రెండు ఉన్నాయి. ఈ బీ ఫార్మ్స్లో మనకు తెలిసిన ఏంటి? ఈజ్, యామ్, ఆర్. ఇవి మూడు మనకు తెలిసిన బీ ఫార్మ్స్. సో వీటిని కరెక్ట్గా యూస్ చేయడం మనకు తెలియాలి. ఎలా యూస్ చేయాలో మనకు తెలుసు. ఆల్రెడీ నేను చిన్న మిస్టేక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలనేసి వేరే గ్రామర్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను. అందులో చూసినా మీకు అర్థమవుతుంది. చూడని వాళ్ళు ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్లో చూడవచ్చు. ఈస్ని ఎప్పుడు ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి అంటే ఈస్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఫాలోడ్ బై ఎ సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే మనం యూజ్ చేసే నౌన్ అండ్ ప్రొనౌన్ సింగిల్గా ఉంటేనే మనం అప్పుడు ఈస్ని యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సింగిల్ నౌన్ ఉన్నప్పుడు ఈస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ ఐ ఉన్నప్పుడు యామ్ యూజ్ చేస్తాం. ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. సింగులర్ అంటే మీనింగ్ ఏంటి? వన్ అనే మీనింగ్ కిందకి వస్తే అప్పుడు మనం ఈస్ యూజ్ చేసుకోవాలి. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్ అన్నమాట. ఓకే, వన్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఆర్ అని యూజ్ చేసుకోవాలి. నేను అంటే ఎగ్జాంపుల్ సింగులర్ నౌన్ తీసుకోండి. ఒక పర్సన్ అనుకోండి, ఒక్కరు అంటే హీ, షీ, ఇట్ ఇవన్నీ సింగిల్ ఒక్కరి కిందకే వస్తాయి కదా. అలాంటి టైంలో మనం హీస్, షీస్, ఇట్ ఈస్ అని యూజ్ చేస్తాం. ఐ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? ఐ యామ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్లూరల్ ప్రొనౌన్స్ అంటే దే, వి, యూ ఇలాంటివి వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చిన్నగా ఎగ్జాంపుల్స్ రాసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఆర్ ప్లేయింగ్, హీ ఆర్ ప్లేయింగ్ అనేసి అన్నారు. హీ అంటే ఎంతమంది? ఒక్కరే కదా. హీ పక్కన ఏముంది? ఆర్ అని ఉంది. మనం ఏం చెప్పుకున్నాము? హీ అంటే సింగులర్ నౌన్స్ ఉన్నా కూడా ప్రొనౌన్స్ ఉన్నా కూడా పక్కన ఎప్పుడైనా కూడా ఈస్ రావాలి. అదే కరెక్ట్. సో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? హీ ఈజ్ ప్లేయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈస్ అనేది యూజ్ చేస్తే అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుంటే దే ఈజ్ రైటింగ్ ఎగ్జామ్. ఓకే, దే ఈజ్ రైటింగ్ ఎగ్జామ్ అని అన్నారు. దే అంటే ఏంటి? మోర్ దాన్ వన్. ఓకే, వాళ్ళు అంటే చాలా వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చూపిస్తుంది? మోర్ దాన్ వన్ అనేసి చూపిస్తుంది. ఎప్పుడైనా కూడా నౌన్ ఆర్ ప్రొనౌన్ మోర్ దాన్ వన్ ఉంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఏమి యూజ్ చేయాలి? ఆర్ అని యూజ్ చేయాలి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్. ఓకే, సో దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో ఎప్పుడైనా నౌన్ ఆర్ ప్రొనౌన్ సింగులర్లో ఉన్నప్పుడు అంటే హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ లేదంటే
పేర్లు అనుకుందాం ఏదన్నా, మదర్ ఈజ్, ఫాదర్ ఈజ్, లేదంటే డాడ్ ఈజ్, నెక్స్ట్ బ్రదర్ ఈజ్, ఫ్లవర్ ఈజ్, ఏదైనా కూడా వన్ అనే మీనింగ్ వచ్చిన వాటి ఉన్నప్పుడు అక్కడ మనం ఈజ్ అనేది యూస్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ది కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు అంటే దే, ఇంకా వి, యూ, ఓకే ఇలా, లేదంటే చాలామందికి మీనింగ్ వచ్చేది ఉంటుంది కదా, చిల్డ్రన్, పీపుల్, బాయ్స్, ఓకే ఇలాంటి ప్లూరల్ మీనింగ్ వచ్చినప్పుడు మనం ఆర్ అనేసి యూస్ చేసుకోవాలి, అది అప్పుడు కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఐ పక్కన ఆర్ పెట్టినా, ఐ పక్కన ఈస్ పెట్టినా అది రాంగ్. ఐ పక్కన ఎప్పుడైనా కూడా యామ్ అనేదే వస్తుంది. సో యామ్ అనేది ఎప్పుడు ఐ పక్కన, ఐ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ పర్సన్ అని అంటారు. సో ఐ పక్కన ఎప్పుడు యామే ఉంటుంది. ఈ యామ్ని మనం హీ యామ్, షీ యామ్ అని అనలేము. సో ఐ పక్కన యామ్ ఉంటేనే కరెక్ట్. ఓకే, సో దిస్ ఆర్ రాంగ్. సో ఐ థింక్ ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా, ఈ ఈస్ ఎప్పుడు యూజ్ చేయాలి, యామ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఐ థింక్ ఇవి మూడు ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వీ విల్ సీ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ చూసుకుందాం. హ్యావ్ ఫార్మ్స్లో ఏమేమి ఉంటాయంటే హ్యాస్, హ్యావ్, హ్యాడ్ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో మనకి హ్యాడ్తో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా పాస్ట్ టెన్స్లో ఉంటే హ్యాడే యూజ్ చేస్తాం. సో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చి హ్యాస్ అండ్ హ్యావ్తోనే ఉంటుంది. వై? బికాస్ హ్యాస్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే హ్యాస్ సేమ్ మనం ఈస్ యూజ్ చేసినట్టే యూజ్ చేసుకుంటాం. అంటే సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉన్నప్పుడు హ్యాస్, అండ్ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ఫస్ట్ పర్సన్కి హ్యావ్ అనేది యూజ్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్, సో మనం ఇక్కడ మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఐ అంటే ఫస్ట్ పర్సన్కి ఎప్పుడు హ్యావ్ అనే యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ఏ పెన్. ఓకే, నెక్స్ట్ హీ అంటే ఒక్కరే కదా, ఒక్కరున్నప్పుడు హ్యాస్, హీ హ్యాస్ ఏ బుక్. నెక్స్ట్ షీ అంటే వన్ పర్సన్ కాబట్టి హ్యాస్. వి అంటే మోర్ దాన్ వన్ కాబట్టి హ్యావ్. నెక్స్ట్ దే అంటే మోర్ దాన్ వన్ కాబట్టి దే హ్యావ్. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఇట్ హ్యాస్. ఓకే, అర్థమైంది కదా. సో షీ హ్యాస్ ఏ పెన్, we have work, they have gone to movie, it has come late. సో ఇలా హ్యాస్, హ్యావ్ ఇలా యూజ్ చేయాలో మనకి అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ హ్యాస్ అండ్ హ్యావ్, నథింగ్ బట్ హ్యావ్ ఫార్మ్స్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. షీ ఆర్ ప్లేయింగ్ చెస్. షీ పక్కన ఆర్ వస్తుందా, రాదు. దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఐ హ్యాస్ కంప్లీటెడ్ ది గివెన్ వర్క్. ఐ హ్యాస్ వస్తుందా, రాదు. ఐ పక్కన హ్యావే వస్తుంది. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద గివెన్ వర్క్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. వెన్ సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్, వర్బ్ ఈజ్ సింగులర్ అండ్ వైస్ వర్సా. అంటే సబ్జెక్ట్ మనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇచ్చిన సబ్జెక్ట్, ద మెయిన్ థింగ్ ఏదైతే మనం దేని గురించి మాట్లాడుతుంటామో దాన్ని సబ్జెక్ట్ అంటారు. అది ప్లూరల్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉంటుంది. ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ ప్లూరల్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇఫ్ యు సీ ఎగ్జాంపుల్స్, సబ్జెక్ట్కి వర్బ్ ఇవి రెండింటిని మనం చూసుకుంటే ఎగ్జాంపుల్స్ చూస్తే చిల్డ్రన్ ప్లే క్రికెట్ డైలీ, చిల్డ్రన్ ప్లే క్రికెట్ డైలీ అని ఉంది. ఓకే, సో హియర్ చిల్డ్రన్ ప్లేస్ క్రికెట్ డైలీ, చిల్డ్రన్ ప్లే క్రికెట్ డైలీ అని ఉంది. మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బ్ సింగులర్గా ఉంచుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ చిల్డ్రన్ అనేది ప్లూరల్లో ఉంది, అప్పుడు వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్లో ఉండాలి. కానీ ఇక్కడ ప్లేస్ అంటే ఏమైంది, అది రాంగ్. ఓకే, చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. బర్డ్స్ ఫ్లైస్ ఇన్ ద స్కై అన్నారు. బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇది సింగులర్లో ఉండాలి. సో దిస్ ఈస్ రాంగ్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. హీ ఈట్స్ బనానా, హీ ప్లేస్ క్రికెట్, షీ రైట్స్ ఎగ్జామ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే హీ అనేది సింగులర్, ఓకే, ప్లేస్ అనేది ప్లూరల్. చూడండి, హీ సింగులర్, ఈట్స్ ప్లూరల్, షీ సింగులర్, రైట్
కదా, రైట్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్స్ ఈజ్ ప్లూరల్. సో ఇది సింగులర్ ఉంటే దీన్ని ప్లూరల్లో రాయాలి, ఇది ప్లూరల్లో ఉంటే దీన్ని సింగులర్లో రాయాలి. అదే వేరేలా తీసుకుంటే దే ప్లే క్రికెట్, వి ఈట్ బనానా, దే రైట్ ఎగ్జామ్. అర్థమైందా? హీ, షీ అనేవి సింగులర్స్ కదా, సో వాటికి మనం ప్లేస్, ఈట్స్, రైట్స్ అనేసి రాసాం. ఇవి చూడండి, ఇవి ప్లూరల్, వీటికి మనం సింగులర్లో ప్లే, ఈట్, రైట్ అని రాసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ ప్లూరల్ ఉంటే ఇక్కడ సింగులర్, ఇక్కడ సింగులర్ ఉంటే ఇక్కడ ప్లూరల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కండిషన్ యూ హ్యావ్ టు నో ఇన్ ది కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చెప్పేసి రమేష్ ప్లే క్రికెట్ డైలీ. రమేష్ ప్లేస్ క్రికెట్ డైలీ. రమేష్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్లే రాయకుండా ప్లేస్ రాస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫర్ సింగులర్ వీ హ్యావ్ టు రైట్ plural verb. Okay, so these are the some of the examples for this. And next if we see the another one, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. అంటే కొన్ని నౌన్స్ ఎప్పుడు సింగులర్గానే ఉంటాయి, వాటిని మనం ప్లూరల్లో యూజ్ చేయలేము. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, పోయిట్రీ, నాలెడ్జ్, పాలిటిక్స్, ఇమేజరీ, లగేజ్, పెట్రోల్, షుగర్, రైస్, వాటర్, మిల్క్, టీ, వెదర్, క్లైమేట్, civics, physics, economics, news, mumps, athletics, etc. ఓకే, సో వీటికి ఏమవుతుందంటే ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయి, కొన్ని సింగులర్గానే మనం యూస్ చేస్తాము. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్నిచర్ తీసుకోండి. సో ఫర్నిచర్ని మనం ఫర్నిచర్ అనే అంటాం తప్ప ఫర్నిచర్స్ అనేసి యూజ్ చేయము. అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకుంటే సివిక్స్ అని అన్నాం, ఇక్కడ ఎస్ ఉంది కదా అనేసి ఇది ప్లూరల్ అయిపోదు కదా. సివిక్స్ అంటే సివిక్స్ అనేది సింగిల్ ఒక సబ్జెక్ట్ పేరు మాత్రమే, ప్లూరల్ మీనింగ్కి రాదు. సో దీస్ ఆర్ యూస్డ్ ఇన్ సింగులర్ అండ్ టేక్స్ సింగులర్ వర్బ్. ఇవన్నీ చూడడానికి ఎలా కనబడుతున్నాయి మనకందరికీ. సో ఇవన్నీ మనకి సింగులర్గా ఉన్నా ప్లూరల్గా ఉన్నా దే ఆర్ ఆల్వేస్ సింగులర్. ఇవి సింగులర్గానే యూస్ చేసుకుంటాము. సో వీటికి మనం ఏం చేస్తామంటే వర్బ్ అనేది సింగులర్గానే తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే యువర్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రాంగ్, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్. సో ఇన్ఫర్మేషన్ అనేది యాక్చువల్గా ప్లూరల్లో ఉండదు. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు సింగులర్గానే ఉంటుంది అండ్ ఇట్ ఈజ్ ఫాలోడ్ బై ఏ సింగులర్ వన్. అర్థమైంది కదా. ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్, అది ఉంది కదా అని ఇక్కడ ఆర్ అనేది కూడా మనం రాయడం రాంగ్. సో ఇక్కడ ఎస్ తీసేసాం, ఎస్ తీసేసారు కదా, ఏమైంది ఇన్ఫర్మేషన్ అయింది. సింగులర్ అయిన వెంటనే ఇక్కడ ఏమవుతుంది, ఈజ్, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్. ఓకే, సో దిస్ ఈస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ he has bought expensive furnitures అన్నారు. ఫర్నిచర్స్ ఉండదు, ఫర్నిచర్. he has bought expensive furniture is the correct one. ఎకనామిక్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంట. ఎకనామిక్స్ అనేది ఒకటే సబ్జెక్ట్ కదా, సింగిల్ మీనింగే వస్తుంది కదా, దాని పక్కన ఆర్ అని రాశారు, ఎందుకు చేస్తున్నందుకు. యాక్చువల్లీ దిస్ ఇస్ రాంగ్. సో ఎకనామిక్స్ అనేది వన్ మీనింగ్ కిందకే వస్తుంది కాబట్టి ఈస్ అనేది మనం పెడితేనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద న్యూస్ హ్యావ్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. సో ఇప్పుడు న్యూస్, వార్త అని అంటాం. వార్తని ఇంగ్లీష్లో ఏమని అంటారు, న్యూస్ అనే అంటారు. మరి సింగులర్లో ఏమంటారు, న్యూస్ని న్యూస్ అనే అంటారు. సింగులర్లో అయినా ప్లూరల్లో అయినా న్యూస్ ఎప్పుడు న్యూసే అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి, సింగులర్ ఉండే అటువంటి హ్యాస్ మీనింగ్, హ్యాస్ ఫామ్ని తీసుకోవాలి, హ్యావ్ ఫామ్ని తీసుకోకూడదు. నెక్స్ట్ వన్, షీ గేవ్ మీ లాట్స్ ఆఫ్ అడ్వైసెస్ అంట. అడ్వైసెస్ ఉండదు, అడ్వైస్. షీ గేవ్ మీ లాట్స్ ఆఫ్ అడ్వైస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో సింగులర్ మీనింగ్ వచ్చినందుకు మనము వాటికి ఏం చేసాము, సింగులర్ వర్బ్ని తీసుకున్నాము. హియర్ సమ్ నౌన్స్ ఆర్ దే ఆర్ ఆల్వేస్ ప్లూరల్, ప్లూరల్లోనే ఉంటాయి కాబట్టి. సో ఫర్ దట్ ప్లూరల్ నౌన్స్ వీ విల్ యూస్ ప్లూరల్ వర్బ్స్, వీ షుడ్ నాట్ యూస్ ఎనీ సింగులర్ వర్బ్స్. ప్లూరల్ వర్బ్స్ అంటే తెలుసు కదా, లైక్ ఆర్, హ్యావ్ అనే వర్బ్స్ని మాత్రమే మనం ఇక్కడ యూస్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్స్ సరౌండింగ్స్, police, premises, savings, pants, spectacles, goods, shorts, tanks, etc.
ఓకే, ఇలాంటి వర్డ్స్. ఓకే, ఇప్పుడు మనము మన చుట్టుపక్కల పరిసరాలు అని అంటాం, వాటిని ఇంగ్లీష్లో జనరల్గా సరౌండింగ్స్ అని అంటాం, అంతేకాని సరౌండింగ్ అని అనము, సరౌండింగ్స్ అని యూజ్ చేస్తాము. సరౌండింగ్ అని అనకుండా ఓన్లీ సరౌండింగ్స్ అని అంటాం. సింగులర్ కానీ ప్లూరల్ కానీ వీటిని ఎప్పుడు మనం ప్లూరల్లోనే యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు గూడ్స్ అంటే తెలుసు కదా, సో గూడ్స్ అనే అంటాం తప్ప మనం దాన్ని ఇప్పుడు గూడ్స్ అంటే ఇప్పుడు ఏంటి, పోనీ చాలా థ్యాంక్స్ అని తీసుకుందాం. థ్యాంక్స్ అనుకోండి, ఇప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం తప్ప థ్యాంక్ అని చెప్పాం కదా. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సేవింగ్స్ అంటే మనం సేవ్ చేసుకున్నామని సేవింగ్స్ అని అంటారు. సేవింగ్ అని అనకుండా సేవింగ్స్ అని అంటారు. అంటే ఈ వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే ప్లూరల్లోనే ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ది ప్లూరల్ వర్బ్. ఇఫ్ యూ సీ ది ఎగ్జాంపుల్స్, కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్ ఈజ్ రాంగ్, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. దిస్ గూడ్ ఈజ్ ఇంపోర్టెడ్ అని అన్నారు. యాక్చువల్గా గూడ్ అనకూడదు, గూడ్స్ అనాలి. ఈస్ ఉండదు కదా, అప్పుడు ఇక్కడ గూడ్స్ అనేసరికి ఆటోమేటికల్లీ ఇది కూడా చేంజ్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ గూడ్ ఈజ్ అన్నారు. ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే ఇది మిస్టేక్. ఓకే, వీళ్ళు ఇక్కడ గూడ్ని గుడ్ లాగా వేసేసారు. దిస్ గుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనేది, ఇది గుడ్ కాదు. సో దిస్ ఈజ్ గూడ్స్ ప్లేస్లో వాళ్ళు ఏం రాశారంటే గుడ్ అని రాశారు. సో గుడ్ అన్నందుకు ఇక్కడ ఈస్ అని సింగులర్, దిస్ అని, ఇది ఇక్కడ కరెక్టే. యాక్చువల్గా ఇదే మిస్టేక్ ఉంది. ఇది కరెక్ట్ రాస్తే ఏమవుతుంది, గూడ్స్ అని కరెక్ట్ చేస్తాం. ఇది కరెక్ట్ చేసేసరికి ఆటోమేటికలీ ఇది కూడా కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ దిస్ వన్ ఆల్సో వీ హ్యావ్ టు మేక్ కరెక్ట్. దీస్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ అని మనం అప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ది కరెక్టెడ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పోలీస్ హ్యాస్ కాట్ ది స్మగ్లర్స్. పోలీస్ మనం ఏమనుకున్నా హ్యావ్లో హ్యాస్ అనేది సింగులర్స్కి, హ్యావ్ అనేది ప్లూరల్స్కి యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. పోలీస్ అంటే నాట్ ఎ సింగిల్ పర్సన్. ఓకే, సో పోలీస్ అంటే అది ప్లూరల్ కిందకి వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్. ఓకే, దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయి, లైక్ కొన్ని వర్డ్స్ మనం కరెక్ట్గా యూజ్ చేయం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ కజిన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అని అంటూ ఉంటాం. మై కజిన్ బ్రదర్ కేమ్, మై కజిన్ సిస్టర్ కేమ్ అని అంటూ ఉంటాం కదా. దిస్ ఈస్ రాంగ్. వీ షుడ్ యూజ్ డైరెక్ట్లీ కజిన్. మై కజిన్ కేమ్ ఎస్టర్డే అని ఇలా చెప్పాలి తప్ప మై కజిన్ బ్రదర్ కేమ్, మై కజిన్ సిస్టర్ కేమ్ అని చెప్పడం రాంగ్. నెక్స్ట్ బ్రదర్ ఇన్ లాస్ కాదు, బ్రదర్స్ ఇన్ లా. ఓకే, నెక్స్ట్ పాసర్ బైస్ అనకూడదు, పాసర్స్ బై. మ్యాన్ సర్వెంట్స్ అనకూడదు, మెన్ సర్వెంట్స్. షీప్స్ కాదు, షీప్. ఆఫ్ స్ప్రింగ్స్ అనొద్దు, ఆఫ్ స్ప్రింగ్. అంతే. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. మీకు ఇంకా బుక్లో చాలా ఉంటాయి ఇలాంటివి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మీకు తెలియడానికి కోసం చెప్పినవి. ఇఫ్ యూ సీ ది ఎగ్జాంపుల్స్ హియర్, మై కజిన్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. కజిన్ అంటే సరిపోతుంది, బ్రదర్ అనడం అవసరం లేదు. సో మై కజిన్ ఈజ్ ఎ డాక్టర్, దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. He has many sheeps అనకూడదు, sheep is the correct word. So this is the right word కాబట్టి he has many sheep is the correct one. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొనౌన్స్ అగ్రిమెంట్. అంటే ప్రొనౌన్స్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, కొన్ని ప్రొనౌన్స్ ఉంటాయన్నమాట. వాటిని ఎలా యూజ్ చేయాలి అంటే వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నన్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఎక్సెట్రా అనే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. దే ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, ప్లూరల్లో ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ పక్కనే వీటిని మనం యూజ్ చేస్తాము. అర్థమైందా? ప్లూరల్ అంటే తెలుసు కదా. సో మోర్ దాన్ వన్ అంటే దే అని వచ్చిన హీ వచ్చినప్పుడు యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వెన్ టేకెన్ యాజ్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై సింగులర్ వర్బ్. ఓకే, ఒకవేళ వీటిని మనం సబ్జెక్ట్గా తీసుకుంటే వీటి పక్కన వచ్చే వర్బ్ ఎప్పుడైనా కూడా సింగులర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాము. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఏ డాక్టర్ అని అన్నారు. సో మనకి ఇక్కడ వచ్చిన రూల్ ఏంటి, వెన్ టేకెన్ యాజ్ సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం సబ్జెక్ట్గా తీసుకున్నాం, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్. ఓకే, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఏ డాక్టర్ అనేది రాంగ్. ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నా కూడా మీకు ఈ రూల్స్ ఏం తెలియకపోయినా కూడా ఇక్కడ మై క్లాస్మేట్ అని తెలుసు. ఈ మై క్లాస్మేట్స్ని చూడకండి. ఇక్కడ ఏమంటున్నారు, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ అంటారు. అంటే క్లాస్మేట్స్లో ఒక్కరి గురించే కదా చెప్పేది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆర్ ఎలా రాస్తాము, ఒక్కరి గురించే చెప్పినప్పుడు ఈసే రాయాలి. వన్ ఆఫ్ అన్నప్పుడు ఈస్. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఈసే డాక్టర్ ఈస్ ది కరెక్ట్ వన్. ఈచ్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఎ గిఫ్ట్. సో ఈచ్ ఆఫ్ దెమ్ అంటే ప్రతి ఒక్కరు అనే ఒక్కరి గురించి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాస్ గివెన్ ఎ గిఫ్ట్.
హీ అండ్ మీ ఆర్ బ్రదర్స్ అనేసి ఉంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్ వెన్ ఎవర్ యూఆర్ యూసింగ్ ఇలా రెండు యూస్ చేసినప్పుడు అంటే మదర్ అండ్ మీ, ఫాదర్ అండ్ మీ, మై ఫ్రెండ్ అండ్ మీ అని ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడూ కూడా మీ అనేది యూస్ చేయకూడదు. వీ హ్యావ్ టు యూస్ ది ఫస్ట్ పర్సన్ ఐ. ఫస్ట్ పర్సన్ ఐని మనం అక్కడ యూస్ చేసుకోవాలి. హీ అండ్ ఐ, షీ అండ్ ఐ, మై మదర్ అండ్ ఐ, ఫాదర్ అండ్ ఐ, బ్రదర్ అండ్ ఐ అనే యూస్ చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా మీ అండ్ డైరెక్ట్గా ఇక్కడ యూస్ చేయకూడదు. వీ హ్యావ్ టు యూస్ ది ఫస్ట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ నైదర్ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ యాబ్సెంట్. నైదర్ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ యాబ్సెంట్ అనకూడదు, ఈజ్ యాబ్సెంట్ అనాలి. సో ఐ ఆల్రెడీ సెడ్ నైదర్ అనేవి కూడా సింగులర్ సెన్స్ కిందకే వస్తాయి. సింగులర్ మీనింగ్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సింగులర్గా ఉన్న వర్బ్ని యూస్ చేయాలి. సో వీఆర్ యూసింగ్ ఈజ్ హియర్. నైదర్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ యాబ్సెంట్. నెక్స్ట్ అడ్జెక్టివ్స్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ షార్ట్, షార్టర్, షార్టెస్ట్. మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం చెప్పుకుంటుంటాం పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇది జనరల్గా మనకు తెలిసే ఉన్నాయి. షార్ట్ ఉంటే షార్టర్, షార్టెస్ట్, హై, హయ్యర్, హైయెస్ట్. బ్యూటిఫుల్ ఉంటే మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సో ఇలా అంటే ఏవైతే మనం ఈఆర్, ఈఎస్టీ ఫామ్ చేంజ్ చేయగలమో వాటిని చేంజ్ చేయగలం. అండ్ చేంజ్ చేయలేని వాటికి మనం మోర్, మోస్ట్ అనేసి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్లో యూస్ చేసుకుంటూ ఉంటాం. Whenever the adjective word is followed by er or est, then more or most does not follow them. అంటే ఆల్రెడీ ఇక్కడ హయ్యర్, హైయెస్ట్ అని ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మోర్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈఎస్టీ ఉన్నప్పుడు మోస్ట్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో ఇవి హయ్యర్ అంటేనే అక్కడ మీనింగ్ మోర్ కిందికి వస్తాయి, హైయెస్ట్ అంటే మోస్ట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి వీటికి మళ్ళీ వీటిని కూడా అక్కడ ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎలా అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. షీ ఈజ్ మోర్ షార్టర్ దాన్ హర్ బ్రదర్ అని ఉంది. షీ ఈజ్ మోర్ షార్టర్. మీకు ఇక్కడ డైరెక్ట్గా సెంటెన్స్ చూస్తే మిస్టేక్ ఏముంది, కరెక్టే కదా అనిపిస్తుంది. బట్ వన్స్ అబ్జర్వ్ హియర్, ఇక్కడ ఏమని ఉంది, మోర్ షార్టర్ అని ఉంది. షీ ఈజ్ షార్టర్ అంటే మోర్ షార్టర్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఈ మోర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటాం, ఎప్పుడైతే అడ్జెక్టివ్ని ఈఆర్, ఈఎస్టీ ఫామ్లోకి చేంజ్ చేసుకోలేమో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మోర్, మోస్ట్ యూజ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మనం షార్టర్ అని యూజ్ చేసినప్పుడు మళ్ళీ మోర్ అనేది రాయడం మిస్టేక్. సో డైరెక్ట్లీ వీ హ్యావ్ టు రైట్ షీ ఈజ్ షార్టర్ దాన్ హర్ బ్రదర్. ఎవరెస్ట్ ఈజ్ ద మోస్ట్ హైయెస్ట్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనం చూడంగానే అది కరెక్టే కదా, రాంగ్ ఏముంది అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈఎస్టీ ఫామ్ ఉన్నప్పుడు మళ్ళీ మోస్ట్ అనేసి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్, అంటే రిమూవ్ చేసేయండి దాన్ని అక్కడ నుంచి. దెన్ ఇట్ బికమ్స్ ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. వీఆర్ హానెస్ట్ దాన్ దెమ్. వీఆర్ హానెస్ట్ అంది. సో ఈ హానెస్ట్లో ఈఎస్టీ ఫామ్ కానీ ఈఆర్ ఫామ్ కానీ లేదు. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి, మోర్, మోస్ట్ని యూస్ చేసుకోవచ్చు. సో వీఆర్ మోర్ హానెస్ట్ దాన్ దెమ్. సో దాన్ అని కంపేర్ చేసినప్పుడు మోర్ని మనం యూస్ చేస్తాం. ఓకే, వీఆర్ మోర్ హానెస్ట్ దాన్ దెమ్. సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ది మిస్టేక్. అంటే ఎర్రర్ ఒకవేళ అడ్జెక్టివ్స్లో వస్తే ఎలా చేయాలో అనేది మనం ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్లో మనకు ఆల్రెడీ తెలుసు ఏ అండ్ ఆర్ ద ఇండెఫినిట్ ఆర్టికల్స్ అండ్ ద ఇస్ డెఫినెట్ ఆర్టికల్స్. సో ఇందులో ఏం ఎగ్జాంపుల్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఈ ఎగ్జాంపుల్స్లో ఏ మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. యూ మస్ట్ ఈట్ అండ్ ఫ్రూట్ డైలీ అని ఉంది. యాన్ అనేది మనం వోవెల్ సౌండ్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. సో ఫ్రూట్ అనేటప్పుడు ఫ అని వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ఎ వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ అనేది రాయకూడదు. అక్కడ ఏం రాయాలి, ఎ ఫ్రూట్ డైలీ. నెక్స్ట్ వన్, సన్ రైసెస్ ఇన్ ఈస్ట్ అని ఉంది. సో ఎప్పుడైనా కూడా స్పెసిఫిక్గా జరిగే వాటికి మనం కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో హియర్ వీఆర్ పర్టికులర్లీ మెన్షనింగ్ దీస్ థింగ్స్. ఇవి ప్రాపర్ నౌన్స్ కిందకి వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి, వాటికి ఖచ్చితంగా మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ద అని యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్. ఐ వెయిటెడ్ ఫర్ ఏ ఆర్. ఇక్కడ హెచ్ అనకూడదు, ఆర్. సో ఆవ అన్నప్పుడు ఆవ దగ్గర ఆ అనేసి ఆ సౌండ్ వస్తుంది, అంటే ఓవల్ సౌండ్ వస్తుంది. ఓవల్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ రాయకుండా యాన్ అనేది రాసుకోవడం అప్పుడు కరెక్ట్ అవుతుంది. మెనీ పీపుల్ టేక్ రోటీస్ ఫర్ ది లంచ్ అని ఉంది. అండ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎప్పుడైనా కూడా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. మెనీ పీపుల్ టేక్ రోటీస్ ఫర్ లంచ్. ఆనియన్స్ కాస్ట్ ₹20 కిలోగ్రామ్. సో
ఆనియన్స్కి ఎంత కాస్ట్ ఉందంట 20 రూపీస్కి కిలో అంట. 20 రూపీస్కి కిలో అంటే ఎన్ని కిలోలు? 1 కిలోనా? కిలో అని అన్నాము అంటే అక్కడ ఏం మీనింగ్ వస్తుంది? 1 కిలో అనే మీనింగ్ కిందికి వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆనియన్స్ కాస్ట్ ₹20 ఏ కిలోగ్రామ్. ఏ అంటే ఒక్క అని 1 అనే మీనింగ్ కిందికి వస్తుంది. అంటే 1 kg ఆనియన్స్కి 20 రూపీస్ అనేసి మీనింగ్ వస్తుంది. డైరెక్ట్ కిలోగ్రామ్ అంటే వెయిట్స్ యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మనం అక్కడ ఏ అంటే ఒక్క అనే మీనింగ్తో వచ్చినవి యూస్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ వి సెడ్ వర్బ్ అంటే ఏంటి? విచ్ షోస్ ద యాక్షన్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఏ వర్బ్ ఆల్వేస్ క్యారీస్ ఎ టెన్స్. వర్బ్కి ఖచ్చితంగా టెన్స్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే హీ ఈస్ విజిటింగ్ ది లైబ్రరీ డైలీ. డైలీ యాక్షన్స్ ఎప్పుడూ కూడా ఈస్ విజిటింగ్ అనకూడదు. డైలీ యాక్షన్స్ని ఏమంటాం మనం? సింపుల్ టెన్స్లో తీసుకుంటాం కాబట్టి హీ విజిట్స్ ద లైబ్రరీ డైలీ అనేది కరెక్ట్ ఆన్సర్. హీ ఈస్ హ్యావింగ్ మెనీ ఇంపోర్టెడ్ క్లోత్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు. సో హీ ఈస్ హ్యావింగ్ కాదు, హీ హ్యాస్ మెనీ ఇంపార్టెంట్ క్లాత్స్ అని కరెక్ట్గా మెన్షన్ చేయాలి. దే హ్యావ్ మూవ్ టు ద న్యూ హౌస్ లాస్ట్ వీక్. దే హ్యావ్ మూవ్డ్ కాదు, దే మూవ్ టు ది న్యూ హౌస్. అప్పుడు ఏం చేయాలి? దే మూవ్ టు ద న్యూ హౌస్ లాస్ట్ వీక్. సో పాస్ట్ యాక్షన్లో ఏదైతే జరిగిందో దానికి మనం సింపుల్ పాస్ట్లో రాసుకోవచ్చు. దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ ఫర్ ది లాస్ట్ మెనీ ఇయర్స్. సో పాస్ట్ యాక్షన్ కదా, ఆల్రెడీ జరుగుతూ ఉన్న యాక్షన్ కాబట్టి దే హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ ఫర్ ది లాస్ట్ మెనీ ఇయర్స్. సో వర్బ్స్ ఎప్పుడూ కూడా అక్కడ జరిగే యాక్షన్ని బట్టి మనం టెన్సెస్ని కరెక్ట్గా రాసుకోవాలి. నెక్స్ట్ అడ్వర్బ్స్ చూసుకుంటే అడ్వర్బ్స్ ఎప్పుడైనా దే క్వాలిఫైస్ ఏ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ ఏ అడ్వర్బ్. సో అడ్వర్బ్స్లో ఐ ఆమ్ టూ హ్యాపీ టు మీట్ యూ అని ఉంది కదా. సో ఐ ఆమ్ టూ హ్యాపీ కాదు, ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు meet you. Next, the tiffin is very hot to eat. The tiffin is not very hot అనొద్దు, the tiffin is too hot to eat. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ ఈజీగా అర్థమై ఉంటుంది. సో హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు హ్యాపీ అని ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ టూ యూజ్ చేయకూడదు, వెరీ యూజ్ చేయాలి. అండ్ ఇలా ఈ హాట్ అంటే దీస్ ఆర్ నాట్ హ్యూమన్ యాక్షన్స్ కదా. సో ఇలాంటి వాటి వచ్చినప్పుడు మనం టూ అనేది యూజ్ చేయాలి. ఓకే, టూ అండ్ వెరీ వీటిని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో హ్యాపీ అనేది ఒక మనిషి యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కోసం మనం వెరీ యూజ్ చేయాలి తప్ప టూ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హీ వాక్స్ వెరీ ఫాస్ట్లీ అని అన్నారు. హీ వాక్స్ వెరీ ఫాస్ట్లీ కాదు, హీ వాక్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హీ ఈజ్ వాకింగ్ వెరీ స్లో. హీ ఈజ్ వాకింగ్ వెరీ స్లోలీ. సో ఇక్కడ చూస్తే మీరు అనుకోవచ్చు ఓకే ఇవి రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. హ్యూమన్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము? వెరీని యూజ్ చేయాలి, టూ అనేది హ్యూమన్ ఎమోషన్స్కి యూజ్ చేయొద్దు అని చెప్పాను. ఓకే, సో ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో వెన్నెవర్ ఎప్పుడైతే మీకు ఇక్కడ వర్బ్ కనిపిస్తుంది కదా, ఈ వర్బ్స్ అనే వర్బ్ ఇది ఎలా ఉంది? సింపుల్ టెన్స్ V1లో ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుందో అలాంటి టైంలో మనం ఎప్పుడు కూడా ఎల్వై ఫామ్ని యూస్ చేయము. దీన్ని ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు. అంటే వి వర్బ్ ఫామ్ ఎలా ఉన్నది ఇక్కడ? వర్బ్ వి ఇంగ్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం స్లోలీ అని వాడతాం. అర్థమైందా? అందుకే సేమ్ మోడల్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. సింపుల్ టెన్స్లో ఉన్నప్పుడు ఇది కూడా మనం సింపుల్గానే ఫాస్ట్ అని రాస్తాం తప్ప ఫాస్ట్లీ అని రాయము. ఒకవేళ అది కంటిన్యూస్లో ఉన్నప్పుడు మాత్రమే మనం స్లోలీ అని రాస్తాం. ఓకే, సింపుల్లో ఉన్నప్పుడు సింపుల్ యాక్షన్లోగానే రాయాలి, కంటిన్యూస్ ఉన్నప్పుడు మాత్రమే స్లోలీ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్, ఆన్, అట్, ఆఫ్, టు, ఇన్ టు, అమౌంట్ ఎక్సెట్రా ఇలా చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఈ ప్రిపోజిషన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రిలేటింగ్ వన్త్ రిలేట్ చేస్తుంది అనమాట. నౌన్ని వేరే వర్డ్స్లో ఉన్నటువంటి సెంటెన్స్లో ఉంటాయి కదా వాటితో లింక్ చేయడానికి మనం ప్రిపోజిషన్స్ని యూస్ చేస్తాము. And this is always placed before a pronoun or a noun and it indicates time, place, direction, position. ఇలాంటివన్నిటిని మనకి ప్రిపోజిషన్ చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ దాన్ స్వీట్స్ అని అన్నారు. సో ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ దాన్ అనకూడదు, ఫ్రూట్స్ టు స్వీట్స్.
యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ బిట్వీన్ పీపుల్ అంటే ఇక్కడ ఇద్దరు కాదు, చాలామంది కదా, అందరి మధ్యలో ఏముండాలి, యూనిటీ ఉండాలి అన్నప్పుడు బిట్వీన్ యూజ్ చేయకూడదు. బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ 2 ఉన్నప్పుడు మాత్రమే మనం బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. మోర్ దాన్ 2 ఉంటే మనం ఎమాంగ్ యూజ్ చేయాలి. ఓకే, యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఎమాంగ్ పీపుల్. అదే ఒకవేళ ఇక్కడ ఇద్దరు పేరు ఇచ్చినప్పుడు మనం బిట్వీన్ అని రాస్తాం, ఎక్కువ మంది ఉంటే ఎమాంగ్ అని రాస్తాం. The shops will be open between 10 AM to 8 PM అనేది రాంగ్. బిట్వీన్ అని అడిగారు కదా, సో బిట్వీన్ ఇక్కడ ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. ద షాప్స్ విల్ బీ ఓపెన్ బిట్వీన్ అని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా కూడా ఆ ఇచ్చిన రెండింటి మధ్యలో అండ్ అనేదే ఉండాలి. ఓకే, బిట్వీన్ అనేది మనం యూజ్ చేసేదే రెండింటి మధ్యలో డిఫరెన్స్ కోసం అని చూపెట్టడానికి అని అన్నాం. ఆ రెండింటి మధ్యలో ఏముండాలి, 2 ఉండకూడదు, అండ్ అనేది ఉండాలి. ద షాప్స్ విల్ బీ ఓపెన్ బిట్వీన్ 10 AM అండ్ 8 PM అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే బిట్వీన్ వచ్చినందుకు మనం ఏం చేయాలి, ఇక్కడ అండ్ అనేది యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ ఇలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, చూపిస్తాను. హీఈస్ అఫ్రేడ్ విత్ డార్క్నెస్ అన్నాడు. హీఈస్ అఫ్రేడ్ విత్ డార్క్నెస్ కాదు, డార్క్నెస్తో భయపడుతున్నాడా కాదు, డార్క్నెస్ వల్ల భయపడుతున్నాడు. సో ఆఫ్ డార్క్నెస్. హియర్ సేమ్ టైంకి రిలేటెడ్ది. ఆల్ బ్యాంక్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ 10:30 AM అండ్ 4:30 PM. ఇక్కడ ఏమనుంది, ఫ్రమ్ అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనే వస్తుంది. ఫ్రమ్ అన్నప్పుడు ఖచ్చితంగా 2 అనేది వస్తుంది. సో ఇక్కడ 10:30 AM అండ్ 4 PM అనేది ఇక్కడ అండ్ రావాలంటే ఇక్కడ ఏముండాలి, బిట్వీన్ ఉండాలి. ఇక్కడ ఫ్రమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఆల్ బ్యాంక్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ 10:30 AM టు 4:30 PM. ఒకవేళ ఇక్కడ బిట్వీన్ ఉందనుకోండి, ఆల్ బ్యాంక్స్ ఆర్ ఓపెన్ బిట్వీన్ 10:30 AM అండ్ 4 PM అని రాస్తాము. సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ అమాంగ్ 2 brothers. 2 brothers మధ్యలో అని అన్నారు. సో ఎమాంగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, చాలా మంది మధ్యలో అయితేనే యూజ్ చేస్తాం. సో ఇద్దరి మధ్యలో ఏం యూజ్ చేస్తాం, బిట్వీన్ అనేది యూజ్ చేసుకోవాలి. దీస్ ఆర్ సమ్ కామన్ ఎర్రర్స్ అనమాట. ఇవి జనరల్గా మనం చేసే ఎర్రర్స్. ఐ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు ఏ మూవీ అని చాలామంది చెప్తుంటారు. ఐ అండ్ మై మదర్, ఐ అండ్ మై ఫాదర్ అని చెప్తారు. ఎప్పుడు కూడా ఇంకొకరితో మనం అంటే ఇద్దరిని గురించి చెప్పేటప్పుడు వీ షుడ్ నెవర్ యూస్ అవర్ నేమ్ ఫస్ట్, వీ షుడ్ యూస్ ది ఆపోజిట్ పర్సన్. అంటే వేరే వాళ్ళనే ముందు పెట్టి తర్వాతే మనం ఉండాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఏ మూవీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు ఐ అనేది ఇటు రావాలి, మై ఫ్రెండ్ అనేది ఇటు వెళ్తుంది. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్. సో గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ అంటూ ఏమీ ఉండదు, నేమ్ అంటే సరిపోతుంది. సో వాట్ ఈస్ యువర్ నేమ్ ఈజ్ ది కరెక్ట్ వన్. వై యు ఆర్ లేట్ టుడే. వై యు ఆర్ లేట్ టుడే కాదు, వై ఆర్ యూ లేట్ టుడే. సో హియర్ ఆన్సర్ వై ఆర్ యూ లేట్ ఈజ్ ది కరెక్ట్ వన్. వై యు ఆర్ లేట్ టుడే ఈజ్ రాంగ్. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోండి. వై దిస్ ఇస్ అ క్వశ్చన్. సో క్వశ్చన్ పక్కన ఏం రావాలి, వర్బ్ రావాలి. సో వర్బ్ ఇక్కడ ఉంది. ఓకే, వై ఆర్ యూ. He went to the back side of the house. He went to the back side of the house అని అవసరం లేదు. ఇంటి వెనకాల భాగంలోకి వెళ్ళాడు అని అవసరం లేదు. ఇంటి వెనకకి వెళ్ళాడు అనడానికి మనం జస్ట్ బ్యాక్ అంటే సరిపోతుంది. He went to the back of the house. మోహన్ అండ్ మై సెల్ఫ్ విల్ కమ్. ఆల్రెడీ చెప్పాను, మనం గురించి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మీ మై అని యూజ్ చేయకుండా ఐ అనేసి యూజ్ చేయాలి. మోహన్ అండ్ ఐ విల్ కమ్. ఐ యామ్ 40 years. సో ఎవరైనా మన ఏజ్ అడిగినప్పుడు ఐ యామ్ 20 years, ఐ యామ్ 25 years అని చెప్పకుండా ఐ యామ్ 40 years old, ఐ యామ్ 20 years old అనేసి ఓల్డ్ అని మనం యూజ్ చేయాలి. నైదర్ షీ డ్రింక్స్ టీ నార్ కాఫీ. అప్పుడు ఇలా నైదర్ షీ డ్రింక్స్ టీ నార్ కాఫీ అన్నప్పుడు సో హియర్ దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్. ఎప్పుడైనా కూడా నైదర్ నార్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం దేని గురించి చెప్పాలి అనుకుంటున్నామో, అంటే ఇక్కడ టీ ఇంకా కాఫీ గురించి చెప్పాలనుకుంటున్నాం కదా, వాటి రెండింటి మధ్యలో ఈ నైదర్ని నార్ని యూజ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, షీ డ్రింక్స్ నైదర్ టీ నార్ కాఫీ. సో ఇక్కడ ఉన్నటువంటి రెండింటిని కంపేర్ చేయడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నైదర్ టీ నార్ కాఫీ ఇలాగే యూజ్ చేయాలి. నైదర్ నార్ వచ్చినప్పుడు ఇలాగే యూజ్ చేయాలి. వీటి రెండింటికి మధ్యలో జస్ట్ బిట్వీన్ ఓన్లీ ఆ వర్డ్ దేని గురించి అయితే మనం చెప్తున్నామో అవి ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంత పెద్ద గ్యాప్లో వీటిని యూజ్ చేయకూడదు. నెక్స్ట్, షీలా ఈజ్ యాజ్ ప్రౌడ్ లైక్ ఏ
పికాక్ అంట ఎప్పుడైనా యాజ్ ప్రౌడ్ లైక్ అని ఉండదు, యాజ్ ప్రౌడ్ యాజ్ అనే ఉంటుంది. సో యాజ్ ప్రౌడ్ యాజ్ అనేసి యూజ్ చేస్తాం.